ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా కొన్ని కోర్సెస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే వర్కెటో కానివ్వండి, డెల్ భూమి కానివ్వండి, స్నాప్లాజిక్ కానివ్వండి, టెస్టింగ్ కానివ్వండి. సో ఇలా ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా, అంటే ఐ మీన్ టు సే దట్ 2008 అయినా, 2009, 2010, 2011, 2012, 2013 వీళ్ళకు కూడా జాబ్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. వర్క్ ఫ్రమ్ హోమ్ రాదు, ఖచ్చితంగా దీనికి ఛార్జెస్ అవుతాయి. ఓకే, ఎందుకంటే దానికి తగ్గట్టు మిమ్మల్ని ట్రైన్ చేసి ప్లేస్ చేయాలంటే ఛార్జెస్ అవుతాయి. సో 3 lakhs అవుతుంది. ఓకే, అయితే మొత్తం ముందేం కట్టాల్సిన అవసరం లేదు. ఎంటైర్ ప్రాసెస్ కూడా యూ కెన్ అటెండ్ ఫర్ కౌన్సిలింగ్. దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో అయితే కమ్యూనికేషన్ ఉండాలి. పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే కమ్యూనికేషన్ ఉండాలి. దాంతోపాటు కంపల్సరీ మీరు ఆఫ్లైన్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అవైలబిలిటీలో ఉండగలగాలి. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇన్స్టిట్యూట్లోనే ఉండాలి. ఎందుకు అంటే ఒక 1.5 hour క్లాస్ ఉంటుంది. ఎవ్రీడే 9కి ఒక 1.5 hour, 9:30కి 1.5 hour క్లాస్ ఉంటుంది. అయిపోయిన తర్వాత ఒక 2 hours రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత ఈవినింగ్ 6 వరకు, మధ్యలో లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 6 వరకు కూడా అక్కడే ఉండి ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఈ కమిట్మెంట్ ఒక 4 to 5 months or 6 months మీరు ఇవ్వగలిగితే మంచి ప్యాకేజ్ తోటి మీ కెరియర్ని స్టార్ట్ చేయొచ్చు.